ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అన్యాయాల మీద, దుర్మార్గాల మీద, ప్రజా సమస్యల మీద చర్చించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇవాళ కంచె చేను వేసినట్టు మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి అక్రమ మైనింగ్కు పాల్పడుతూ పట్టపగలు దొరికిపోతే సాంకేతిక ఆధారాలతో సహా శాసనసభలో ఆధారాలను ప్రవేశపెట్టి నిలదీస్తే ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా అక్కడ అసెంబ్లీలో శాసనసభ్యుల్ని సస్పెండ్ చేసింది. ఇదేమిటని మేము ఇవాళ మండలిలో ప్రశ్నిస్తే మీరు ప్రశ్నించడానికి వీల్లేదంటున్నారు. అంటే మేము ఏం చేయాలి? అధికార పక్షాన్ని భజన చేయాలా? ఒకవైపు అక్రమాలు నడుస్తుంటే, ఒకవైపు మైనింగ్ ఆదాయానికి, ప్రభుత్వ ఆదాయానికి, ఖజానాకు గండి కొడుతుంటే మేమంతా భజన చేయాలా? మేము ఏం చేయాలి ప్రతిపక్షంగా? మేము ఇవాళ నిలదీస్తే చాలా దుర్మార్గంగా మా అందరినీ కూడా మార్షల్స్ చేత ఎత్తిపారేయించారు. మహిళా మార్షల్స్ని మాకు అడ్డం పెడుతున్నారు. మహిళలు ఎవరు లేరు ఎమ్మెల్సీగా. అరే ఇదే అప్రజాస్వామికమైనటువంటి వైఖరి. మహిళా మార్షల్స్ని మాకు అడ్డంగా పెడుతున్నారు. మమ్మల్ని ప్రశ్నించనివ్వటం లేదు, మాకు మైక్ ఇవ్వటం లేదు. మా మండలి మా ఎల్ఓపి గారు మైక్ అడిగితే ఆయనకు మైక్ ఇవ్వలేదు. పైగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వచ్చి ఏమంటారంటే శాసనసభ సంఘాలకు విలువ లేదు అంటారు. ఇంతకంటే విచిత్రము ఇంకేమైనా ఉంటుందా? స్వయంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శాసనసభా సంఘానికి విలువ లేదంటారు. వాటికి శిక్షించే అధికారం లేదని ముఖ్యమంత్రి అంటాడు. మరి కమిషన్లు వేశారు కదా, కమిషన్లకు శిక్షించే అధికారం ఉంటుందా? ఎందుకు కమిషన్లు వేశారు? కమిషన్ల చేత నిగ్గుదేల్చడానికి ఎందుకు ప్రయత్నించారు? ఎందుకు మీరు వెనకంజ వేస్తున్నారు? శాసనసభా సంఘం వేయడానికి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి ఎందుకు వెనకంజ వేస్తున్నారు? 11,000 పైన టన్నుల నిల్వ ఉన్నటువంటి అక్రమ మైనింగ్ నిల్వలు కనబడుతున్నాయి కదా, అవి ఎవరి బాధ్యులు? వాటికి ఎవరికి ఇచ్చింది మైనింగ్ డిపార్ట్మెంట్ నోటీసులు? ఆ నోటీసులు సాక్ష్యంగా ఉన్నాయి కదా. ఇంత చక్కగా సాక్ష్యం కనబడుతుంటే కొత్తలు కూడా 111 జీవో పరిధిలో ఉంది కదా. పొల్యూషన్ బోర్డు అభ్యంతరాలు చెప్పింది కదా. ఏ అనుమతులు లేవు కదా. ఏ రకమైన అసలు కనీసం కరెంట్ కనెక్షన్ కూడా లేకుండా డీజిల్ మోటార్లు పెట్టి అక్రమ మైనింగ్ జరిపిస్తుంటే యథేచ్ఛగా ముఖ్యమంత్రి గారు దాన్ని నడిపించుకోండి అంటున్నారు. అంటే వాళ్ళు ఏమిటి? కేరళ ఎన్నికల కోసం తెలంగాణ సొమ్మును దోపిడీ చేస్తారా? తెలంగాణ సొమ్మును దోపిడీ చేసి కాంగ్రెస్ నిధులు పంపిస్తారా ఇక్కడి నుంచి? పొంగులేటి గారు చేస్తున్న పని అదేనా? అందుకే పొంగులేటి గారికి రక్షణగా నిలబడుతోందా ఈ ప్రభుత్వం? ఈ అక్రమార్కులు ఈ పరిపాలనను దీన్ని మార్పు అంటారా? దీన్ని ప్రజాపాలన అంటారా? యథేచ్ఛగా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం, ఖనిజ సంపదను లూటీ చేయడం, రాష్ట్ర ఆదాయాన్ని గండి కొట్టడం, అప్రజాస్వామికంగా శాసనసభాపక్షంలో ఉన్నటువంటి వాళ్ళను గొంతులు నొక్కడం, సస్పెండ్ చేయడం, బయటపడేయడం, ఇది ప్రజాస్వామ్యమా? ముఖ్యమంత్రి గారు మీరు తొక్కుకుంటూ మాత్రమే కాదు, అవినీతి సొమ్ము బుక్కుకుంటూ నెక్కుకుంటూ ప్రజాధనాన్ని నొక్కుకుంటూ పైకి వస్తున్నారు. మీరు తొక్కుకుంటూ మాత్రమే కాదు, అవినీతి ధనాన్ని మెక్కుకుంటూ పైకి వస్తున్నారు అనేది వాళ్ళ చాలా స్పష్టంగా నిరూపణ అయింది. మీరు మమ్మల్ని బయట పడేసినంత మాత్రాన మేము ఊరుకోం. ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ మీద విచారణ జరిగేంత వరకు, ఆ మంత్రిని బర్తరఫ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదు.